సంపాదించవలసింది ఏదో మనిషి తెలుసుకోకుండా, ఏది సంపాదించాలో అర్థం కాకుండా ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించాలి, వాటిని దాచుకోవాలి అన్న ప్రయత్నములో, ఆలోచనలో నిమగ్నమయ్యాడు మనిషి. మునిగిపోయాడు అందులో. దాచుకున్నది ఏమైనా నీతో వస్తుందా? నువ్వు అనుకోవచ్చు దాచుకుంటే నాకే మేలుంటుందని. దాచుకునింది నీతో ఏమైనా వస్తుందా? రాదు. నువ్వు ఏది కూడా నీ చేత పట్టుకొని పోలేవు. దాచిపెట్టుకున్నది నీ చేతులతో పట్టుకొని పోలేవు. చూస్తారా మాట ఒకసారి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదట 10 చూద్దాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనా సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. నువ్వు పోగు చేసావు కదా, ధనం దాచిపెట్టుకున్నావు కదా, అది వ్యర్థము అని చెప్పింది బైబిల్. అంటే వ్యర్థమైన దానిని దాచినవాడు ఏమవుతాడు? వ్యర్థుడు. వ్యర్థముగా ప్రయాసపడ్డాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమయ్యా. నీ జీవితమే వ్యర్థమైనదని బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు నీ దగ్గర ఉన్నవి వ్యర్థం కాదా? నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదా? నువ్వు చేస్తున్న ఆలోచన వ్యర్థమైంది కాదా? ఏదో నేను సాధిస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అది వ్యర్థమైనది. 15వ వచనం, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో, తల్లి గర్భములో నుంచి నువ్వు ఏ విధంగా వచ్చావయ్యా? ఒకసారి ఆలోచించు. నువ్వు తల్లి గర్భములో నుంచి నువ్వు ఎలా వచ్చావు? ఒంటరిగానే వచ్చావు కదా. నీ 2 చేతుల్లో ఏమీ లేదే, ఒట్టి చేతులు. ఒక మాట చెప్పమంటావా? దిగంబరుడిగా వచ్చావు.